ఆయన పేరు అలెగ్జాండర్ వైట్. ఆయన రాసినటువంటి ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. సెయింట్ తెరీసా గురించి ఆయన రాశారు. ఆమె యొక్క ప్రార్థన జీవితం గురించి, ప్రార్థన పైన ఉన్న ఆమె ఆసక్తి గురించి ఆయన చెప్పిన విషయాన్ని నేను చదివినప్పుడు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అది ఎంత మంచిగా ఉందంటే, సెయింట్ తెరీసా గారు మరణ పడకల మీద ఉన్న రోజులవి. ఆమె ఆ మరణ పడకల మీద ఉండి లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె తన ఇల్లు మొత్తాన్ని అలా కలయి చూసిందంట. అలా ఇల్లు మొత్తాన్ని కలయి చూసినప్పుడు తన ఓపికను బిగించుకొని మెల్లగా లేచి ఏ వస్తువు ఎక్కడుండాలో, ఏ పని ఏం చేయాలో అనేది సక్రమంగా అన్ని పనులు సమకూర్చిన తర్వాత మరలా తిరిగి వచ్చి ఆమె మరణ పడకల మీదకి, అంటే ఆమె చివరి దశలోనే ఆ మంచం మీదకి వచ్చి మరలా పడుకుందంట. అలా పడుకున్న తర్వాత దావీదు ఎలాగ పశ్చాత్తాప ప్రార్థన చేస్తూ ఉన్నాడో అలాంటి ప్రార్థన తను ప్రార్థన చేస్తూ ఆ పడకల మీద ఉన్నప్పుడు పరలోకపు తండ్రిని కలుసుకొని ఆ పరలోకంలో ఉన్నటువంటి పెండ్లి కుమారుని దగ్గరికి వెళ్ళింది అని అలెగ్జాండర్ వైట్ గారు రాసినప్పుడు నేను అది చదివినప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. అంత బలహీనమైన స్థితిలో, అంత మరణము మరికొద్ది నిమిషాల్లో తన మీదకి వస్తున్నటువంటి ఆ సమయంలో కూడా తను లేచి తన పనులన్నీ చక్కపరుచుకొని మరలా ప్రార్థన చేయటం అంటే ఆమెలో ఉన్న ఆసక్తి ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి ఆసక్తి ప్రార్థనా పరులందరూ కలిగి ఉంటే, అందరూ కూడా ఇలాంటి ఆసక్తితో ప్రార్థన చేస్తే నిజంగా ఎంత బాగుంటుందో కదా.